ఇప్పుడు పోతే భయ్యా వాడు అంత అమౌంట్, ఇప్పుడు కొంతమంది కాయిన్స్ ఎక్కువ ఉంటాయి. నువ్వు నమ్మవు, ఏఎంఏ మీటింగ్ అని చెప్పాను కదా, అంటే డైలీ ఈవినింగ్ టైంలో మీటింగ్ జరుగుతుంది ఇంటర్లింక్ వాళ్ళతో, అందులో పార్ట్ అవుతున్నా అని చెప్పాను కదా. అక్కడ ఒక్కొక్కరికి ఎన్ని కాయిన్స్ ఉన్నాయో తెలుసా? ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎన్ని కాయిన్స్ ఉన్నాయో తెలుసా? 2 crores కాయిన్స్. నమ్మరు మీరు, 2 crores కాయిన్స్. హెచ్సిఎస్ ఎంత తెలుసా? 14 పెరగాలంటే ఎన్ని చేయాలి తెలుసా అసలుకి? నేను 2 months నుంచి వాడుతున్నాను, 0.7లో ఉంది. సో ఇప్పుడు ఇన్ని కాయిన్స్ ఉన్నాయి కదా భయ్యా, ఇంత అమౌంట్ వాడు మనకి ఎందుకు ఇస్తాడు ఫ్రీగా అని నువ్వు అనుకోవచ్చు. ఎస్, వాడు అంత అమౌంట్ ఇవ్వడు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా ఏంటంటే, ఇక్కడ కాయిన్ యొక్క ఐటీఎల్జీ రేషియో అని జరుగుతుంది, విత్డ్రాల్ రేషియో అంటారు. సో ఈ విత్డ్రాల్ రేషియో ఎలా జరుగుతుంది అంటే, ఇప్పుడు కాయిన్స్ ఎవరైతే ఎక్కువ ఉన్నాయో అండ్ హెచ్సిఎస్ ఎక్కువ ఉందో వాళ్ళకు ఒక లిమిట్ అనేది ఇస్తాడు. అంటే నువ్వు ఫస్ట్ 50%ని విత్డ్రా చేసుకోవచ్చు, ఇంత టైం లిమిట్లోనో ఇంత డ్యూరేషన్లోనో, లేదా ఈ 50% నువ్వు విత్డ్రా చేసుకుని 50% నువ్వు దేనికన్నా వాడుకోవచ్చు అని అయితే చెప్తాడనమాట. కాయిన్స్ ఉన్న వాళ్ళకి 50%, తక్కువ ఉన్న వాళ్ళకి 20-25% ఇలా వస్తుంది అనమాట.